ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ముమ్మరంగా కొనసాగుతోంది. సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటింటికి తిరిగి పెన్షన్ను అందించారు. మరోవైపు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు సైతం చురుగ్గా పాల్గొంటున్నారు. శ్రీకాకుళం జిల్లా వాన్రాడ్ గ్రామంలో మంత్రి అచ్చెన్నాయుడు పెన్షన్లను పంపిణీ చేశారు. ఇంటింటికి తిరిగి 7,000 రూపాయల్ని అందించారు. పెన్షన్ పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఒక పింఛన్ డబ్బే 36,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం. ఈ పార్టీ ఎంత ప్రజల శ్రేయస్సు కోరిందో మీకు తెలుసు. 2019లో వైసీపీ వచ్చింది. గ్రామాల్లో తెలుగుదేశం వాళ్ళుంటే పింఛన్ తీసేశారు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుంటే పింఛన్ తీసేశారు. చంద్రబాబు నాయుడు ఒకే మాట చెప్పాడు కేబినెట్ సమావేశంలో, నేను మాట ఇచ్చాను, ఒక్క పింఛన్ కూడా తీయకండి. నిన్నటి వరకు ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో పింఛన్లు ఇచ్చారో అదే విధంగా ఒక్కరిది కూడా మిస్ అవ్వకుండా అందరికీ ఇమ్మని ఒక మంచి హృదయంతో చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారంటే రాజకీయ నాయకుడంటే ఆ విధంగా ఉండాలి.